మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన కాక్రోచ్ అని ఎవరైతే యువకులను, విద్యార్థులను, జర్నలిస్టులను, అదేవిధంగా యాక్టివిస్టులను వాళ్ళందరి గురించి ఆయన మాట్లాడారో ఆయన మాట్లాడిన ఫలితంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడింది. ఇవాళ 12 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం దిగి వచ్చింది. ఇవాళ ముచ్చెమటలు పట్టించారు ఉద్యమంతో. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్లోనే కాకుండా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వారందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం వల్లనే ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అయితే మన పల్లెల్లో అన్నట్లు గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చి అన్నట్లు ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ప్రహ్లాద్ జోషి అని బర్రెలు తినేవాడు వచ్చాడు. ఈయన పక్కా నిక్కర్వాలా, పక్కా ఆర్ఎస్ఎస్ వాడు. ఈయన ధార్వాడ్ లోక్సభ సభ్యుడు. ఈయన టోటల్గా మొత్తం విద్యనంతా కాషాయీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఈ విద్యారంగాన్ని కాపాడడానికి ఆయన పనికిరాడు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఎన్డీఏలో ఇతర లౌకిక పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఉంది, జేడీయూ పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది. మరి ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళని ఎవరైనా విద్యాశాఖ మంత్రిగా పెడితే కనీసం మన విద్యారంగంలో కొంతగైనా లౌకికవాదము, ప్రజాతంత్రవాదము ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రహ్లాద్ జోషిని మాత్రం కాకుండా ఇవాళ లౌకిక పార్టీల వ్యక్తులను అక్కడ విద్యామంత్రిగా పెట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ అనేక రాష్ట్రాలు ఈ ఎన్టీఏను వ్యతిరేకిస్తూ ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వచ్చినప్పటి నుంచి కూడా ఈ అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మీరు మూర్ఖంగా దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్టీఏను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతే దానితో పాటు 2020వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన కమ్యూనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. దాని స్థానంలో మన రాజ్యాంగబద్ధంగా లౌకికవాదము, ప్రజాతంత్రవాదం కలిసి వచ్చే పద్ధతుల్లో విద్యా విధానాన్ని ముందుకు తేవాలి. దానికి అందరి చేత చర్చలు జరపాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈ 10 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం చేసింది ఏమంటే దేశవ్యాప్తంగా 1,00,000 స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు, పేదవాళ్ళు చదువుకునే స్కూళ్ళన్నీ కూడా ఇవాళ బంద్ చేశారు. వాటి స్థానంలో ఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే 43,000 స్కూళ్ళని ఇవాళ వాళ్ళందరూ కూడా కొత్తగా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి విద్యను కాషాయీకరణ చేయడానికి నర్మగర్భంగా లోపల చాప కింద నీరు మాదిరి వారందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ఇవాళ ఈ విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి అందరం కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ పోరాటంలో పాల్గొన్న విద్యార్థులు, యువకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ ఉద్యమము విదేశీ శక్తుల చేతుల్లోకి, విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి పోకుండా ఉండడానికే రాజీనామా చేశానని సిగ్గు లేకుండా ప్రకటించుకున్నాడు. నీవు రాజీనామా ఎందుకు చేశావంటే 49 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం జరిగింది. కోట్లాది మంది విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారికి అండగా నిలబడ్డారు. కాబట్టే నీవు రాజీనామా చేశారు. ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తించండి. ఇప్పటికైనా ప్రజాతంత్రబద్ధంగా పరిపాలన చేయండి. నీటును రద్దు చేయండి, ఎన్టీఏను రద్దు చేయండి. అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.